అక్టోబర్ 1 అది అర్ధరాత్రి ఇజ్రాయెల్ ఆకాశం మొత్తం ఇలా కనిపించింది. అవేం క్రాకర్స్ కాదండి, అవి మిసైల్స్. 180 కంటే ఎక్కువ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఇరాన్ నుంచి ఇజ్రాయెల్లోకి వచ్చింది. ఈ మిసైల్స్కి డైరెక్ట్గా పర్మిషన్ ఇచ్చింది ఇరాన్ లీడర్ అయిన అయోత్ అలీ. అయితే ఇరాన్ యొక్క ఐఆర్జీసీ ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్ వీళ్ళు మాత్రం 90% మిసైల్స్ టార్గెట్ని హిట్ చేసిందని చెప్పారు. కానీ మరోవైపు ఇజ్రాయెల్ యొక్క ఎయిర్ డిఫెన్స్ డోమ్ సిస్టమ్ మాత్రం మేము హాఫ్ ఆఫ్ ద మిసైల్స్ అన్నిటిని ఇంటర్సెప్ట్ చేసి మేము గాల్లోనే నాశనం చేశామని వాళ్ళు చెప్తున్నారు. మీరు కానీ ఈ క్రెడిట్స్ కానీ చూస్తే మసౌద్ ఒక హెడ్ క్వార్టర్స్ బయట 30 feet వరకు డ్యామేజ్ జరిగింది. దీన్ని బట్టి ఇజ్రాయెల్లో ఎంత డ్యామేజ్ జరిగిందనేది క్లారిటీగా కనిపిస్తుంది. సౌత్ ఇజ్రాయెల్లో నెవెగా డెజర్ట్ అనేది ఒకటి ఉంది. అక్కడ మాత్రం ఇజ్రాయెల్కు పెద్ద మిలిటరీ బేస్ అనేది ఒకటి ఉంది. ఇరాన్ మిలిటరీ మాత్రం ఈ బేస్ని టార్గెట్ చేసి ఇక్కడ మిసైల్స్ ఎక్కువ లాంచ్ చేసింది. కానీ ఇజ్రాయెల్ మాత్రం మాకు చాలా తక్కువ డ్యామేజ్ జరిగింది అని మాత్రం క్లెయిమ్ చేసింది. అలాగే ఇజ్రాయెల్ పిఎం ఇలా మాట్లాడుతున్నారు, వినండి. అసలు ఈ వార్లోకి ఇరాన్ ఎలా ఇన్వాల్వ్ అయ్యింది అనేది పెద్ద క్వశ్చన్. అలాగే అసలు ఈ వార్కి ఇరాన్కి ఏంటి సంబంధం అనేది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు తెలుగు విననం. లాస్ట్ ఇయర్ హమాస్ అటాక్ చేయడంతో ఇది మొత్తం స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు మాత్రం ఇది అన్ని కంట్రీస్కి పాకింది. ఇజ్రాయెల్ పాలెస్తైన్ పైనే అటాక్ చేయడం కాకుండా లెబనాన్ మీద అటాక్ చేసింది. హమాస్ అండ్ హెజ్బోల్లా అలాగే హసూద్ కూడా డిఫికల్ట్ కంట్రీసే. పారామిలిటరీ గ్రూప్ అండ్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఈ వార్లో ఇన్వాల్వ్ అయ్యింది. దీనికి కారణం మనం రైట్ వింగ్ అయిన మీడియా 26 జూన్న వరల్డ్ వార్ 3 స్టార్ట్ అయింది. ఆల్రెడీ మనకి వరల్డ్ వార్ 3 వచ్చేస్తుంది, వరల్డ్ వార్ 3లో చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పి న్యూస్ బ్రాడ్కాస్ట్ చేశారు. ఈ వార్లో చాలా కంట్రీస్ ఇన్వాల్వ్ అయిన మాట మాత్రం పచ్చి నిజం. కానీ సిచ్యువేషన్స్ మాత్రం ఇలాగే దిగజారిపోతే మిడిల్ ఈస్ట్ మొత్తం ఒక యుద్ధ కాండలాగా మిగిలిపోతుంది. దీనిని వీళ్ళు వరల్డ్ వార్ 3 అని పిలవడం నాకు చాలా పెద్ద జోక్గా ఉంది. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే ఈ ఇయర్లో ఇరాన్ ఇజ్రాయెల్ పైన అటాక్ చేయడం ఇదేం ఫస్ట్ టైం కాదు. ఏప్రిల్ 13న ఇజ్రాయెల్పై 300 డ్రోన్స్ అండ్ మిసైల్స్తో అటాక్ చేసింది. అదే అక్టోబర్లో జరిగిన అటాక్తో పోల్చుకుంటే ఏప్రిల్ దాడి మాత్రం చాలా పెద్దది. ఇందులో సుమారు 170 డ్రోన్స్ అండ్ 30 క్రూజింగ్ మిసైల్స్ అండ్ 110 బ్యాలిస్టిక్ మిసైల్స్తో ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేసింది. ఇంత పెద్ద అటాక్ జరిగినప్పుడు కూడా మన ఇండియాలో ఒక న్యూస్ కూడా లేదు ఇరాన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేసిందని. దీనికి కారణం ఏంటంటే మన న్యూస్ ఛానల్స్ మొత్తం ఎలక్షన్స్ టైంలో బిజీగా ఉంది. అదే మన మోడీని ప్రమోట్ చేయడం వల్ల. లేకపోతే ఏంటండి, ఏప్రిల్లో ఇది ఒక పెద్ద కాంట్రవర్సీ. వరల్డ్ మొత్తం ఇజ్రాయెల్ పైన అటాక్ చేయడం అనేది చాలా పెద్ద కాంట్రవర్సీ అయ్యింది. అలాగే 20 years తర్వాత ఇదే ఫస్ట్ టైం ఇజ్రాయెల్పై అటాక్ చేయడం. అది కూడా 1991లో గల్ఫ్ వార్లో సద్దాం హుసేన్ అయిన లీడర్ ఇజ్రాయెల్ మీద మిసైల్స్తో అటాక్ చేశారు. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇరాన్స్ అటాక్? ఇరాన్ దీని రివెంజ్ అని ఎందుకు అంటుంది? 4 weeks ముందు అంటే ఏప్రిల్ 1న ఇజ్రాయెల్ సిరియా క్యాపిటల్ అయిన దమాస్ మీద ఎయిర్ స్ట్రైక్ చేయించింది. అప్పుడు 7 ఇరాన్ ఆర్మీ ఆఫీసర్స్ చనిపోయారు. అంటే ఇరాన్ ఎంబసీ మీద ఎయిర్ స్ట్రైక్ జరిగింది. ఏ కంట్రీ కూడా వాళ్ళ ఆర్మీ ఆఫీసర్స్ మీద అటాక్ చేస్తే చూస్తూ సైలెంట్గా ఉండదు అండ్ మోర్ ఓవర్ టాలరేట్ చేయదు. అసలు ఇజ్రాయెల్ సిరియా మీద ఎందుకు అటాక్ చేసింది? ఈ టాపిక్ చాలా పెద్దది. మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా దీని గురించి ఒక వీడియో చేస్తాను. సో వీడియోలోకి వెళ్తే ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ గురించి మనం కొంచెం టెక్నికల్గా మాట్లాడుకుందాం. ఏప్రిల్లో ఇజ్రాయెల్ మీద అటాక్ జరిగినప్పుడు తన ఫ్రెండ్లీ కంట్రీస్ అయినా హెల్ప్ తీసుకుంది. ఆ కంట్రీస్ వచ్చేసి USA, UK అండ్ జోర్డాన్. ఆ టైంలో USA 80 డ్రోన్స్ అండ్ 6 బ్యాలిస్టిక్ మిసైల్ని డిస్ట్రాయ్ చేసింది. అలాగే బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ అయిన టైఫూన్ ఫైటర్ జెట్ సెవరల్ డ్రోన్స్ని టేక్ డౌన్ చేసింది. అలాగే ఇజ్రాయెల్ యొక్క స్టిలెత్ ఫైటర్ జెట్ 25 to 30 క్రూజింగ్ మిసైల్స్ని డిస్ట్రాయ్ చేసింది. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య ఉన్న డిస్టెన్స్ అట్లీస్ట్ 1000 kilometers ఉంటుంది. కనుక ఇరాన్ ఇజ్రాయెల్పై అటాక్ చేసి డ్రోన్తో మళ్ళీ తిరిగి వాళ్ళ కంట్రీకి వెళ్ళడానికి మినిమం 2 hours టైం పడుతుంది. సో అందుకే ఏ సాలిడ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ అంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి తను రక్షించుకోగలిగింది. అలాగే ఇజ్రాయెల్ యొక్క గ్రౌండ్ డిఫెన్స్ మాత్రం చాలా పవర్ఫుల్ అండి. ఇది ఎంత పవర్ఫుల్ అంటే 70 kilometers వరకు రేడియస్ అండ్ 10 kilometers వరకు స్కైలో ఉన్న వరకు ప్రొటెక్ట్ చేయగలదు. దాని దరిదాపు రేంజ్లో ఏ ఒక్క మిసైల్ వచ్చినా అది ఆటోమేటిక్గా టేక్ డౌన్ చేస్తుంది. అయితే ఇరాన్ ఫారెన్ మినిస్టర్ నజర్ కమెనన్ ఈ విషయం గురించి ఇలా చెప్పారు, ఇది కేవలం సెల్ఫ్ డిఫెన్స్ మాత్రం జరిగినబడింది. తక్కువ డ్యామేజ్ జరిగినందుకు సంతోషించండి. ఇరాన్ దగ్గర ఏం తక్కువ మిసైల్స్ లేవు, చాలా పవర్ఫుల్ మిసైల్స్ అయితే మాత్రం ఉన్నాయి. ఇవన్నీ 2023లో మేము అప్గ్రేడ్ చేశాము. అలాగే ఈ ఫోటో చూస్తున్నారు కదా, ఇది BCC ఫతహ్ మిసైల్స్ని ఫోటో తీసింది. ఈ మిసైల్స్ ఎంత డేంజర్ అంటే ఇదే లాంగెస్ట్ రేంజ్ అయిన మిసైల్. ఇది అరౌండ్ 2000 kilometers దూరంలో ఉన్న టార్గెట్ని హిట్ చేయగలదు. దీని స్పీడ్ వచ్చేసి 18,000 km/hతో ట్రావెల్ చేస్తుంది. మరి ఈ మిసైల్ని ఫైర్ చేస్తే ఇది డైరెక్ట్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళి తిరిగి దాని టార్గెట్ పొజిషన్ మార్చుకొని టార్గెట్ని హిట్ చేస్తుంది. ఈ మిసైల్ అంత డేంజరస్.
ఈ ఏప్రిల్ అటాక్ తర్వాత యునైటెడ్ నేషన్స్ ఒక ఎమర్జెన్సీ మీటింగ్ని కండక్ట్ చేసింది. బోత్ సైడ్స్ ఆఫ్ సెక్యూరిటీ జనరల్స్ని పిలిచింది. కానీ ఎవ్వరూ మాత్రం ఈ మీటింగ్ అటెండ్ అవ్వలేదు. దాని తర్వాత హెజ్బోలా అండ్ హుతీస్ మాత్రం కొన్ని సంవత్సరాల నుంచి ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది. అలాగే ఇజ్రాయెల్ కూడా గాజా మీద బాంబ్ దాడితో అటాక్ చేసింది. ఈ హెజ్బోలాకి అండ్ లెబనాన్కి, ఈ హుతీస్కి ఇవి ఇండైరెక్ట్గా ఫండ్ చేసేది మాత్రం ఇరాన్. హెజ్బోలా గురించి మాట్లాడితే ఇది వరల్డ్స్లో మోస్ట్ హెవీలీ ఆర్మోర్డ్ నాన్ స్టాటిక్ గ్రూప్స్గా ఉన్నది మొత్తం ఓవరాల్ కంట్రీ మొత్తంగా. షియా మిలిటెంట్ గ్రూప్ 1982లో పవర్లోకి వచ్చింది. అప్పటికే ఇజ్రాయెల్ లెబనాన్ని ఆక్రమించింది, 22 years వరకు పాలించింది. 1985లో ఇజ్రాయెల్ని ఎలా అయినా నాశనం చేయాలని లెబనాన్ ఫిక్స్ అయింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ మీదకి అటాక్ అనేది డిక్లేర్ చేసింది. సుమారు 34 days వరకు ఈ అటాక్ అనేది జరిగింది. కానీ ఈ వార్లో ఎవ్వరూ గెలవలేదు. అలాగే లెబనాన్ని, హెజ్బోలాని కొన్ని యూరోపియన్ కంట్రీస్ ఇది ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేసింది. కానీ ఇండియా మాత్రం ఇలా చేయలేదు. 2024లో హెజ్బోలా అఫీషియల్గా డిక్లేర్ చేసింది ఇజ్రాయెల్ మీద మేము వార్ డిక్లేర్ చేస్తున్నామని. ఇక్కడ మాత్రం హెజ్బోలాకి ఇరాన్ సపోర్ట్ చేస్తుంది, లెబనాన్కి కూడా ఇరాన్ సపోర్ట్ చేస్తుంది, హమాస్కి కూడా ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. ఇరాన్కి మాత్రం సౌదీ అరేబియా అండ్ యుఎస్, యూరోపియన్ కంట్రీస్ అలాగే సపోర్ట్ చేసింది. అన్అఫీషియల్స్గా రష్యా కూడా సపోర్ట్ చేస్తుంది. కేవలం ఇజ్రాయెల్ ఒకటే సింగిల్గా ఫైట్ చేసింది. సచ్ ఏ బ్రేవ్ కంట్రీ కదా. ఈవెన్ అన్ని కంట్రీస్కి మేజర్ కంట్రీస్ సపోర్ట్ చేసింది. కానీ ఇజ్రాయెల్కి మాత్రం ఏ కంట్రీ సపోర్ట్ చేయలేదు. అలాగే మెయిన్గా September 17న ఇజ్రాయెల్ మీద పేజర్ అటాక్ చేసింది. ఈ విషయం మీ అందరికీ తెలుసు. అయితే దీన్ని లైట్గా చేసి చెప్తాను. హెజ్బోలాలో రెబల్స్ గ్రూప్స్ కొన్ని ఉన్నాయి. వీరు మొబైల్ ఫోన్ యూజ్ చేసి వీళ్ళు ఆపరేషన్స్ అండ్ వీళ్ళు ఆర్గనైజేషన్ మొత్తం వీళ్ళు మొబైల్లోనే చేస్తున్నారు. సో ఇజ్రాయెల్ గవర్నమెంట్ దీన్ని కనిపెట్టి పెగా సాఫ్ట్వేర్ అనేది ఒకటి తీసుకొచ్చింది. దీని ద్వారా ఆ రెబల్స్ ఏ ఆపరేషన్ చేస్తున్నారు, ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు మొత్తం అనేది ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ బేసెస్ మీద అటాక్ చేసి వాళ్ళని మొత్తంని డిస్ట్రాయ్ చేసింది. సో ఈ రెబల్స్ మాత్రం ఈ విషయాన్ని కనిపెట్టి దాని తర్వాత వాళ్ళు పేజెస్ వాడడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ ఈ విషయాన్ని కూడా తెలుసుకొని వీటిల్లో ఎక్స్ప్లోజివ్స్ పెట్టి బ్లాస్ట్ చేశారు. ఆ బ్లాస్ట్లో చాలామంది రెబల్స్ మొత్తం చనిపోయారు. అలాగే 25 Septemberన ఇజ్రాయెల్ హెజ్బోలా మీద ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఈ ఎయిర్ స్ట్రైక్లో జనరల్ అబ్బాస్ కూడా చనిపోయారు. అలాగే ఈ ఎయిర్ స్ట్రైక్లో హెజ్బోలా హెడ్ క్వార్టర్స్ మీద జరిగినప్పుడు ఈ ఎయిర్ స్ట్రైక్లో హసన్ నసరల్లా కూడా చనిపోయారు. దీనికి రివెంజ్గా October 1న ఇజ్రాయెల్ మీద డైరెక్ట్గా ఇరాన్ మిసైల్స్తో అటాక్ చేసింది. కానీ ఈ విషయం అమెరికాకి ముందే తెలుసు. సో ఇజ్రాయెల్కి ముందుగానే వార్నింగ్ చేసింది. ఇరాన్ దీన్ని రివెంజ్ అని అంటుంది. బట్ ఇక్కడ మాత్రం అమాయకమైన సిటిజన్స్ మాత్రం చనిపోయారు. ఇది రివెంజ్లా లేదు, వినాశానికి ఆరంభం లాగా ఉంది. 1982, 1985, 2023, 2024 చాలాసార్లు ఇరాన్, ఇజ్రాయెల్, హెజ్బోలా, హమాస్ మీద అటాకులు చాలాసార్లు జరిగింది. ఇది వరల్డ్లో చాలా నష్టాన్ని కలిగించింది. ఒక వార్ అనేది ఇరు దేశాలకి చాలా నష్టం కలిగిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కొన్ని దశాబ్దాల వరకు ఆ ఇంపాక్ట్ అనేది అలాగే ఉంటుంది. అలాగే అమాయకమైన సిటిజన్స్ మొత్తం చచ్చిపోతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సిరియానే తీసుకోండి. సిరియాలో ఇప్పటికి కూడా ఆకలికి, వాటర్కి చాలామంది చనిపోతూనే ఉన్నారు. కానీ ఈ యుద్ధంలో మాత్రం 2 దేశాలు మాత్రం బాగుపడతాయి. ఆ దేశాలు ఏంటంటే అమెరికా అండ్ యూరోపియన్ కంట్రీస్. ఈ 2 మాత్రం వారిని ఎప్పటికీ ఆగనివ్వవు, కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఎందుకు ఇలా అంటున్నానంటే నేను ఒకవేళ ఈ వార్ ఆగిపోయింది అనుకోండి, అమెరికాకి, యూరోపియన్ కంట్రీస్కి చాలా నష్టం జరుగుతుంది. అంటే వార్ జరిగేటప్పుడు అమెరికా అండ్ యూరోపియన్ కంట్రీస్ ఈ 2 వెపన్స్ని అమ్ముకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్, పెట్రోల్ ఫ్రీగా దొబ్బుకొని పోవచ్చు. సో అందువల్ల యూరోపియన్ కంట్రీస్ అండ్ అమెరికా, అండ్ యూరోపియన్ కంట్రీస్ ఏమో నాకు తెలియదు, కానీ మేజర్లీ అమెరికా మాత్రం ఈ వార్ ఎప్పటికీ ఆగనివ్వదు, కంటిన్యూ చేస్తూనే ఉంటుంది. ఇండైరెక్ట్గా అమెరికాకి ఈ వార్లో ఇన్వాల్వ్మెంట్ 100% ఉంది. సో అది గైస్ వీడియో. మీకు వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీరు కానీ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. అలాగే మీరు షేర్ చేసినట్టయితే ఈ నాలెడ్జ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ గైస్.